నిల్వలకు సంబంధించి? ఆయుధ నిల్వలు ఇరు దేశాలకి కొంచెం క్లిష్టంగానే ఉందండి. ఎందుకంటే ఇది దాదాపు 10 రోజులు కూడా కింద కూడా అనుకున్నాము. ఎందుకంటే కొన్ని మీడియా రిపోర్ట్స్ ఆల్రెడీ అప్పుడు సర్క్యులేట్ అయినాయి. యా. ఏమైందంటే నాటోకున్న రిజర్వ్ ఎక్విప్మెంట్, వెపన్స్ ఇవన్నీ యుక్రెయిన్ వార్ లో వాడేశారు చాలా వరకు. ఎస్పెషల్లీ క్లోజర్ టు ఎక్స్పైరీ డేట్ ఉన్నవన్నీ అక్కడ వాడేశారు. దాని తర్వాత కొత్తగా అంటే బెటర్ లైఫ్ ఇంకా లైఫ్ ఉన్న ఎక్విప్మెంట్ వీటిని వాడడం జరుగుతుంది, మిసైల్స్ ని వీటిని. అయితే వీటికి రీప్లేస్మెంట్ కోసం ఆల్రెడీ ట్రంప్ గారు అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్ని, అమెరికాలో ఉన్న ఇండస్ట్రీస్ కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఇది బయటకు వచ్చింది. అంటే ఏంటంటే జనరల్ గా రిజర్వ్స్ డిప్లీట్ అవుతున్నాయి. అయితే ట్రంప్ గారు ఏంటంటే అక్కడ యూరోప్ లో వాళ్ళ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ కనీసం 3% చేయండి, ఐడియల్ గా 5%, 3% అన్న కనీసం చేయాలని అక్కడ నిర్దేశించారు. అయితే వాళ్ళది ఎవరిది 2.1, 2.2 దాటట్లేదు హైయెస్ట్. 3% పెంచేంత వరకు దీనికి ఈ ఎక్విప్మెంట్ కి వీటికి అన్నిటికీ ఖర్చు పెట్టడం కష్టమవుతుంది. లేకపోతే ఓన్లీ అమెరికా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఖర్చు పెట్టుకోవడంలో ఒక అడ్వాంటేజ్ ఉందండి, డిఫెన్స్ ఇండస్ట్రీస్ చాలా ప్రాస్పర్ అవుతాయి. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే అమెరికన్ డెప్ట్ పెరిగిపోతుంది. ఆల్రెడీ 38 ట్రిలియన్ ఉంది, అది ఇంకా పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే ట్రంప్ గారు మ్యాసివ్ డిస్ట్రాయర్స్ కూడా చాలా వరకు ఆర్డర్ చేశారు, బల్క్ లో ఆర్డర్ చేశారు. ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నేవల్ ఫ్లీట్ డిప్లీట్ అయిపోతుంది. పాత షిప్స్ కండమినేషన్ అయిపోయిన తర్వాత కొత్త షిప్స్ రావడం మానేసింది మధ్యలో. అందువల్ల డిస్ట్రాయర్స్ ఎస్పెషల్లీ హయ్యర్ క్లాస్ 40,000 టన్స్ వరకు, జనరల్ గా డిస్ట్రాయర్స్ 5 to 10,000 ఆ రేంజ్ లో టన్నేజ్ లో ఉంటాయండి. ఇవి అమెరికావి ఎలాగా 20,000 టన్స్ ఉన్నాయి, కాకపోతే దాన్ని ఏకంగా 40,000 టన్స్ వరకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. 40,000 టన్స్ అంటే దాదాపు మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కంటే దాదాపు ఆ స్టేజ్ కి చేరిపోతుంది. అది మనం గమనించాల్సి. ఇంకా ఇరాన్ అంటారా, వాళ్ళకున్న స్ట్రెంగ్త్ కేవలం మిసైల్స్ అండ్ యుఏవీస్. ఇప్పుడు చైనా సార్వభౌమత్వాన్ని, ఇరాన్ ని కాపాడుతామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత విపరీతంగా సప్లై చేస్తారని నా అభిప్రాయం. ఓకే. సో ఇటు విపరీతంగా సప్లై చేస్తుంటే అమెరికా చేష్టలుడికి చూస్తుందా? ఖచ్చితంగా అమెరికా చైనాకు చెక్ పెట్టే ప్రయత్నం చేయదంటారా? చేయదు. ఎందుకంటే చైనా తోటి డైరెక్ట్ గా ఇప్పుడు తలపడదు. ఎందుకంటే అది తలపడినప్పుడు బలాబలాలు తేల్చుకునే పరిస్థితి వస్తుంది. బలాబలాలు తేల్చుకుంటే ఇప్పుడు రష్యా సూపర్ పవర్, సెకండ్ సూపర్ పవర్, చైనా సూపర్ పవర్ అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచం ఇంకా లెక్క పెడుతుంది రష్యా నెంబర్ 2 పవర్ అని. అప్పుడు చైనా వచ్చేస్తుంది. చైనా వచ్చేసిన తర్వాత ఇంకా తైవాన్ లో వేరే పరిస్థితి ఉంటుంది. చైనా కూడా ఏంటంటే అవాయిడ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ 2017 ఫైనల్ డాక్యుమెంట్ ప్రకారం 2027 టార్గెట్ డేట్ వాళ్ళది తైవాన్ తీసుకోవడానికి. దీని ముందర యుఎస్ఏ తోటి డైరెక్ట్ గా తలపడదు, ప్రాక్సీగా ఏంటనే చేయాలి. తర్వాత ఇంకా ఇందాక కుడ్స్ రెవల్యూషన్ ఇది సజెస్ట్ చేశారని మీడియాలో చాలా వార్తలు వస్తాయి. ఇది జరిగే పరిస్థితి నాకు అంత కనిపించట్లేదు. ఎందుకంటే కుర్డిస్తాన్ ప్రామిస్ చేస్తేనే కానీ కర్డ్స్ ఇరాన్ పైకి తిరగరు. కర్డిస్తాన్ కావాలంటే మీకు సిరియాలో ఈస్టర్న్ పోర్షన్ కావాలి, టర్కీలో కొంత పోర్షన్ కావాలి, ఇరాక్ లో నార్థన్ పోర్షన్ కావాలి, ఇక్కడ ఇరాన్ లో నార్త్ వెస్టర్న్ పోర్షన్ కావాలి, తర్వాత కొంత ఈ వెస్టర్న్ పోర్షన్ కూడా కావాల్సి ఉంటుంది. ఇంత పోర్షన్ ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు, ఎస్పెషల్లీ ఇరాక్, టర్కీ, సిరియా ఇటువంటి దేశాలు. తర్వాత ఏంటంటే కర్డ్స్ చాలా సంవత్సరాల నుంచి ఇరాక్ యుద్ధం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి చాలా యుద్ధాలు చేస్తా వాళ్ళు అలసిపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఎనర్జీస్ లేవు ఎంత ఇచ్చినా గానీ. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం చూడాల్సింది, ఏ దేశమైనా సరే ఇన్సర్జెన్సీస్ ప్రోత్సహిస్తే తర్వాత అదే ఇన్సర్జెన్సీ తిరిగి వాళ్ళ మీద పడుతుంది. రైట్. అదొకటి గమనించాలండి. సో ఒకవేళ ఏదైనా వెపన్స్ ఇన్ని ఇచ్చి కొంచెం ఎంకరేజ్ చేసినా గానీ నాకు పెద్దగా స్కోప్ కనిపించట్లేదు. ఓన్లీ స్కోప్ ఏంటంటే ఐఆర్జీసీలో డిఫెక్షన్స్ కానీ డివిజన్స్ కానీ ఎన్హాన్స్ చేసి అందులో ఒక తక్కువ లీడర్ ఉన్నవాడిని, మహమ్మద్ యూనస్ ని బంగ్లాదేశ్ లో ఎలా నిలబెట్టారో అలాగే ఒక నోబెల్ లారెట్ ను లేకపోతే ఎకనమిస్ట్ ను తీసుకొచ్చి అలా నిలబెట్టచ్చు. అతనికి ఐఆర్జీసీ సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ట్రై చేయొచ్చు. చూద్దాం సార్ ఏ విధమైన మలుపులు తిరగబోతుందో చూద్దాం. శేషు సార్, మొత్తంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటే చమురుకు సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. హర్మస్ జలసంధిని అయితే పూర్తిగా మూసివేశారని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ట్రంప్ ఏమో హర్మస్ నుంచి
ఖచ్చితంగా మేము ఆ నౌకలకి రక్షణ కల్పిస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటికే చాలా నౌకలు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్న పరిస్థితి. సో ఏదో డిజిటల్ టెక్నాలజీ కూడా అక్కడ వాడుతోంది ఇరాన్. సో వాటన్నింటినీ కకావికలం చేస్తుంది, రాడార్ సిగ్నల్స్ దొరకకుండా చేస్తుంది అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇందులో వాస్తవం ఎంత? ఇప్పుడు అసలు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని మనం అనుకోవచ్చు హార్మస్ దగ్గర? వంశీ, మీరు అడిగిన దానికి ఒక్క నిమిషం ఆగి సమాధానం చెప్తాను. Yeah. రావు గారు ఒక మంచి పాయింట్ తీసుకొచ్చారు. నేను ఇందాక అదే చెప్పాను. ఎస్. బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ ని అవును. ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని పెట్టి అక్కడ ఎన్నికలు జరిపి ఇప్పుడు పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లుగానే అదొక ప్లాన్ లో భాగంగా నేను ఇందాక అదే